టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ గురువారం గాంధీ తాత చెట్టు సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా సినిమాల పట్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా సినిమా తీసేటప్పుడు తమ మెయిన్ మోటో ఎంటర్టైన్మెంట్ అందించడమని అన్నాడు. అలాగే ఒక మనిషిని 3 గంటలు సినిమా తీసి కూర్చోబెడితే ఆ 3 గంటల క్రైమ్ రేట్ తగ్గుతుందని నమ్ముతానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ అందించే ఛాన్స్ వస్తే రియల్లీ లక్కీ అని ఆ అదృష్టం గాంధీ తాత చెట్టు డైరెక్టర్ పద్మావతి మల్లెడికి దక్కిందని ప్రశంసించారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలని కోరాడు. ఇక సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ మాట్లాడుతూ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలు నటించిన సుకృతి వేణి అద్భుతంగా నటించిందని అన్నారు. అలాగే 13 ఏళ్ల వయసులో అమ్మాయిలు గుండు చేయించుకోవడానికి ఇష్టపడరని, కానీ ఈ సినిమా కోసం సుకృతి గుండు కూడా చేయించుకొని కష్టపడిందని ఎమోషనల్ అయింది. డైరెక్టర్ సుకుమార్ ఇటీవల వచ్చిన పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా 1800 కోట్ల పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డు తిరగరాసింది. జనవరి 17న 20 నిమిషాల అదనంగా పుష్ప 2 సినిమాకి రీలోడెడ్ వర్షన్ ని మళ్లీ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇటీవల రీలోడెడ్ వర్షన్ కి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రీలోడెడ్ వర్షన్ కూడా 150 కోట్ల పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా చేస్తున్నాయి.